గాయస్ కార్ అయితే బుక్ చేసాం, కార్ కూడా వచ్చేసింది. మొత్తం ఇన్స్పెక్షన్ చెక్ చేస్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం డెంట్ అయితే పడింది, అందుకనే వీడియో కంపల్సరీ. గోవాలో ఏ రెంటల్ కార్ తీసుకున్నా సరే మొత్తం రౌండ్గా కింద పైన లోపల అంతా చెక్ చేసేసుకోండి. దాని తర్వాత మా రైడ్ స్టార్ట్ అయితే అయ్యింది గోవా నుంచి మురుదేశ్వర్ వరకు. టైం వచ్చేసరికి 10 అవుతుంది. వాస్కో నుంచి మురుదేశ్వర్ 210 కిలోమీటర్స్ ఉంది, అంటే హోటల్ నుంచి. మురుదేశ్వర్ 48 కిలోమీటర్స్. ఫైనల్లీ మురుదేశ్వర్కి అయితే రీచ్ అయ్యాము. ఫుల్ రెయిన్ వచ్చేసరికి 3:45 అయ్యింది. రాగానే ఇంకా దర్శనం చేసుకోగానే గుడి పైకి ఎక్కినాము. లిఫ్ట్ ఉంటుంది అనమాట 18th ఫ్లోర్ వరకు. ఈచ్ పర్సన్ 10 రూపీస్. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ. శివుని విగ్రహం పైకి వెళ్ళి తోపు కనిపిస్తుంది. యా ఫ్రెండ్స్, గోవాకి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఈ టన్నల్ చూడండి ఎంత బాగుంది. ఇట్లా కంటిన్యూగా 3 టన్నల్స్ ఉంటాయి మురుదేశ్వర్ నుంచి గోవాకి వెళ్తుంటే. గోవాకి నుంచి మురుదేశ్వర్కి వస్తుంటే చాలా మంచిగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి. దీని తర్వాత ఇంకా 2 ఉన్నాయి. యా చుట్టుపక్కల మురుదేశ్వర్లో అయితే ఏం చూడలేదు. అక్కడ ఏమి వాటర్ రైడ్స్ కానీ వాటర్ ఈవెంట్స్ కానీ ఏం జరుగుతలేవు. అండ్ బీచెస్ లోపల కూడా పోనీయట్లేదు. యా ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ కార్ వచ్చేసరికి ప్రైవేట్ కారా, ఎందుకంటే బార్డర్ క్రాస్ అవుతున్నాం కాబట్టి లోకల్ కార్స్ రెంటల్ అయితే నడవవు, బార్డర్ క్రాస్ కానివ్వవు. బార్డర్ క్రాస్ కావాలంటే మనకి ప్రైవేట్ వెహికల్ కావాలి. ప్రైవేట్ వెహికల్ పర్ డే 2000 అయితే ఉంది. ఈయన మనకి తెలిసిన కాబట్టి తెలిసిన వాళ్ళ త్రూకి వెళ్ళినాం కాబట్టి మనకి 2000కి ఇచ్చారు. నార్మల్గా అయితే 2500 ఉంటాయి స్టార్టింగ్కి. పంజిమ్లో హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఈ కార్ కూడా రిటర్న్ ఇచ్చేసేయాలి. 1 డే పర్పస్ అయితే తీసుకున్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత స్కూటీ మీద తిరుగుదాం. యా ఫ్రెండ్స్, మనం గోవాలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఒక మంచి న్యూస్ అయితే తెలిసింది. మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇది జువాలి బ్రిడ్జ్, మనోవర్ సేతు బ్రిడ్జ్ అని కూడా అంటాం. ఇది మన ఇండియాలోనే 2nd లార్జెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే మనం రూమ్కి పోయినాక చెప్తా. ఇది అరౌండ్ 640 మీటర్స్ పొడవు అయితే ఉంది. ఈరోజు ఒక్క నైట్ కోసం అసలు దొరకలేదు అనమాట. దగ్గరలో నేను సౌత్ గోవాలో చూసాను. కార్ ఇక్కడ ఇచ్చేది ఉందే కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇద్దాం అనుకున్నా. కానీ వాడు ఏమన్నాడు, ఇంకా 3 రోజులు మిగతా పెట్టుకోండి, ప్రైస్ తక్కువ చేసి ఇచ్చేసేస్తాను. నేను ఇక్కడికి వచ్చి స్కూటీ తీసుకుందాం అనుకున్నా. ఇదైతే రోజుది రూమ్. ఈరోజు నిన్న కూడా రూమ్ది జస్ట్ ఇట్లా చూపించిన అంతే, మొత్తం చూపించాలి. ఇదేంద్ర ఇది స్పైడర్ అనుకుంటా ఫ్రెండ్స్. అదైతే ఇది రూమ్, ఇది కిచెన్, ఇది చిన్న మినీ సైజ్ అపార్ట్మెంట్ లెక్క. ఇది బెడ్రూమ్, వార్డ్రూమ్, వార్డ్రోబ్. టీవీ లేదు దీంట్లో, మొత్తం పెంకులతోటి చేసిన రూమ్. మా నాన్నమ్మ వీళ్ళు గుర్తుకొస్తుంది, ఊర్లో ఉండేది అనమాట. ఇది బాత్రూమ్ బాగుంది. ఇప్పుడు వచ్చిన ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది అనుకున్నా, వీళ్ళది లేదు రెస్టారెంట్. ఇక్కడ స్విగ్గీ జొమాటో నడుస్తుంది అంట. చేయాలి. ముఖం అంతా చెమట జిడ్డు అయిపోయింది. ముఖం కూడా కడుక్కొని చేద్దాం అనుకుంటే చేయబుద్ది కాదు, బద్ధకం అయిపోతుంది. చేద్దాం తీయను. నిన్న కూడా చాలా చెప్పేది ఉండే, చెప్పలేదు. రేపు చెప్తాం మంచిగా కూర్చొని. ఈరోజు మొత్తం టైర్డ్. 210 కిలోమీటర్స్ వాస్కోడి గామా నుంచి మురుదేశ్వర్ నుంచి ఇడికి 220 కిలోమీటర్స్. టోటల్ 430 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టిన. మురుదేశ్వర్లో మా అంటే గంట సేపు ఉన్నాం అంతే.
దర్శనం చేసుకోగానే చలో చెక్ వేసినాం అడికెళ్ళి తినేసి. ఇక్కడ గోవాలో ప్రైవేట్ స్కూల్ అది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోవాలంటే ప్రైవేట్ కార్లు తీసుకోవాలంట. ఇక్కడ నడిచే కార్లు బయటికి పోవంట. అదో స్టంట్ జరిగింది. వాడేమో ఈరోజు జల్దీ తీసుకురా, ఒక్కరోజు ఛార్జ్ చేస్తా అన్నాడు. 12 లోపల తీసుకొని వస్తే 2 రోజులు ఛార్జ్ చేస్తా అన్నాడు. 4,000 ఏడా పెట్టుకుంటాం రాబే అని చెప్పి రపా కొట్టుకొని వచ్చిన గాడిని. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా 2-3 రోజులు ఉంటావు కదా, నీ తానే పెట్టుకో, 1000 రూపాయలు లెక్క రోజుకి ఇస్తా అని చెప్పి ఇచ్చేసిన. ప్రైవేట్ బండి మళ్ళీ అది కూడా ఎక్కడికన్నా తీసుకోవచ్చు. మండే వరకు మనతానే ఉంటుంది కారుగా. ఓకే, ఓపిక కూడా లేదు ఇంకా ఫ్రెండ్స్. ఫుడ్ ఆర్డర్ చేసి ముఖం కడుక్కొని చూపిస్తా ఫుడ్ ముందు. బాయ్. ఇది వేరే ప్రాపర్టీ అనమాట, వీళ్ళదే ఆ ప్రాపర్టీ, అక్కడ ఉన్న వాళ్ళదే. చూపించింది ఇక్కడ టీవీ ఉంది, ఏసీ ఉందని. అక్కడ లేకుండే. వాటప్ ఉంది, వాష్రూమ్ మంచిగా ఉంది. నాకు అదే మంచిగా నచ్చింది, అలా వైబ్ ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ ప్రైస్ సేమే, 200-300 ఫరక్ దానికి దీనికి. అది 1,500, ఇది 1,900. ఇది ఎంట్రన్స్. ఇటుకని ఎంట్రన్స్ కాగానే ఇది రూమ్, ఇది సిట్టింగ్ ఏరియా. ఇది కూడా सिटिंग एरिया. कितने रूम्स है भैया इसमें? 5. इधर तो एक ही दिख रहा है, एक उधर एक है. नीचे 3, इधर 2. ఓకే, ఈ ప్రాపర్టీ బాగానే ఉంది. ఇట్లా ఈ చౌరసాకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అది కలర్ ఇల్లు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ పోతే ఆ కలర్ఫుల్ బిల్డింగ్స్ వస్తాయి. ఈడికెళ్ళి స్టార్ట్ అంట. ఇది చూసారా మీరు? ఇక్కడ హనుమంతుని టెంపుల్. జై శ్రీరామ్. రేపు మార్నింగ్ వెళ్దాం లేవగానే. మొత్తం ఖాళీ. టైం ఎంత అవుతుంది? 11:45. దయాలు తిరిగే టైంలో తిరుగుతున్నాం. దుకాన్ దానికి చూద్దరే. ఏమన్నా తింటావా నువ్వు? ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన అప్పటివరకు ఆకలి అవుతుంది. దరిద్రం. చూడదు ఫుడ్ ఆర్డర్ कर दिया वो खाएंगा. ఇంత డెలివరీ బాయ్ కూడా చెప్పినాం కదనే, తెస్తాడు వాడు కూడా. ఆర్డర్ పెట్టిన డిన్నర్ అయితే వచ్చింది. ఆలు పరోటా, ఎగ్ బుజీ, రైస్ విత్ పన్నీర్ అండ్ బిర్యానీ. థమ్స్ అప్.